ఓం నమో నారాయణాయ. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. హిందూ క్యాలెండర్లో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ మాఘమాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో వచ్చే మాఘ పౌర్ణమి ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా మరియు పురాణపరంగా ఎంతో మహత్తరమైనది. ఈ రోజున చేసే చిన్న పుణ్యకార్యం కూడా వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మాఘ పౌర్ణమి సందర్భంగా అసలు ఈ రోజు విశిష్టత ఏమిటి, ఈ రోజున మనం ఏ పనులు చేయాలి, ఏ పనులకు దూరంగా ఉండాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మాఘమాసం అంటేనే మాఘ నక్షత్రంతో కూడిన మాసం. ఈ నెలలో సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మఘ నక్షత్రంలో సంచరిస్తారు. పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున స్వర్గలోకం నుండి దేవతలు భూలోకానికి వస్తారని, వారు గంగా నదిలో లేదా ఇతర పుణ్యనదులలో అదృశ్య రూపంలో స్నానమాచరిస్తారని నమ్ముతారు. అందుకే ఈ రోజున నదీ స్నానం చేయటం వల్ల దేవతల అనుగ్రహం నేరుగా లభిస్తుంది. ఈ రోజున చేసే మాఘ స్నానం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని, మరణానంతరం మోక్షం సిద్ధిస్తుందని పద్మపురాణం చెబుతోంది. మాఘ పౌర్ణమి రోజున చేసే దానం 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. చలికాలం ముగిసి ఎండాకాలం మొదలయ్యే సంధికాలం ఇది. ఈ సమయంలో నదీ స్నానం చేయటం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసిన ముఖ్యమైన ధర్మాలు తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత ముఖ్యం. వీలైతే గంగా, కృష్ణ, గోదావరి వంటి పుణ్య నదులలో స్నానం చేయాలి. నదికి వెళ్ళడం సాధ్యం కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం, నువ్వులు వేసుకుని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదువుతూ స్నానం చేయాలి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. స్నానం ముగించిన వెంటనే సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి రాగి పాత్రతో నీటిని సమర్పించాలి. ఆ సమయంలో ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించటం వల్ల కంటి సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయి. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం సర్వశ్రేష్టం. మీ ఇంట్లో సాధ్యం కాకపోతే కనీసం గుడిలో జరిగే వ్రతంలో పాల్గొనాలి. ఇది కుటుంబంలో శాంతిని, ఐశ్వర్యాన్ని నింపుతుంది. మాఘమాసం విష్ణువుకు ప్రీతిపాత్రమైనది. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో మహాలక్ష్మి అష్టకం చదువుతూ అమ్మవారికి పాయసం లేదా తెల్లని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పౌర్ణమి అంటే చంద్రుడు పూర్తి కళలతో ఉంటాడు. రాత్రివేళ చంద్రుడిని దర్శించుకుని పాలు కలిపిన నీటిని చంద్రుడికి సమర్పించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా జాతకంలో చంద్రదోషం ఉన్నవారికి ఇది గొప్ప పరిహారం. మాఘ పౌర్ణమి నాడు దానానికి మించిన పుణ్యం లేదు. నువ్వులను దానం చేయటం వల్ల శని దోషాలు పోతాయి. పేదవారికి దుప్పట్లు లేదా బట్టలు దానం చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వల్ల పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులు ఇవ్వడం వల్ల బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేయకూడని పనులేంటి? శాస్త్రాల ప్రకారం పవిత్రమైన రోజులలో కొన్ని పనులు చేయటం వల్ల దోషం చుట్టుకుంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పౌర్ణమి రోజున మద్యం, మాంసం, గుడ్లు వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తీసుకోకపోవడం మంచిది. సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం, అబద్ధాలు ఆడటం, పరనింద చేయటం వంటివి ఈ రోజున అస్సలు చేయకూడదు. ఇది మీ పుణ్యాన్ని హరిస్తుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవడం అశుభం. పౌర్ణమి రోజున పగలు నిద్రపోవడం వల్ల దారిద్ర్యం సంభవిస్తుందని శాస్త్రం చెబుతోంది. శుభదినాలలో క్షౌర కర్మలు, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. ఇంట్లో గొడవలు పడటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం మంచిది కాదు. ప్రశాంతంగా భక్తితో గడపాలి. పౌర్ణమి రోజున భార్యాభర్తలు శారీరక కలయికకు దూరంగా ఉండి బ్రహ్మచర్యం పాటించడం ఉత్తమం. మాఘ పౌర్ణమి రోజున ఈ మంత్రాలను కనీసం 11 లేదా 108 సార్లు పఠించండి. శ్రీమన్నారాయణుడి కోసం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాలక్ష్మి కోసం ఓం శ్రీం మహాలక్ష్మై నమః. చంద్రుడి కోసం ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ.
చంద్రమసే నమః ఈ మంత్రాలను పఠించండి. పౌర్ణమి రోజున చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో 70% నీరు ఉంటుంది కాబట్టి సముద్రంలో పోటు వచ్చినట్లుగానే మన మెదడుపై కూడా చంద్రుడి ప్రభావం ఉంటుంది. అందుకే ఈ రోజున ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల నీటిలోని ఖనిజ లవణాలు మన శరీరానికి శక్తినిస్తాయి. మాఘ పౌర్ణమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక పవిత్ర అవకాశం. ఈ రోజున చేసే స్నానం, దానం, జపం మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుస్తాయి. ఇప్పుడు చెప్పిన నియమాలను భక్తితో పాటించి ఆ శ్రీమన్నారాయణుడి మరియు మహాలక్ష్మి అమ్మవారి కటాక్షాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. మన భక్తి భాస్కర ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.